ఇంతకు ఆ కృప లేకపోతే ఏమవుతుందో పోయిన వారంలో ఒక ప్రార్థన ద్వారా తెలుసుకున్నాం. అవునా? ఆ ప్రార్థన ఎవరిది? నెహెమ్యా గ్రంథం తీస్తారా? నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా భక్తుడు చేసిన ప్రార్థనలో కృప గురించి చాలా ప్రస్తావిస్తాడు. 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. కనిపించిందా? ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, తీర్మానించుకున్నారు. ఇప్పుడు ఒక పేజీ తిప్పండి. తిప్పిన తర్వాత ఇక ప్రార్థన ఏం చేస్తున్నాడో చేస్తూ అక్కడ ఒక మాట అంటాడు. ఏంటా మాట? 28వ వచనం. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా. వారు నీ ఎదుట మరలా ద్రోహులు కాగా. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి ద్రోహులు అవుతున్నారు. ద్రోహం అంటే ఏంటి? ద్రోహం అంటే నీకు మాట నమ్మిస్తా, చేస్తానంట, మాటిస్తా చేస్తానని నమ్మకం చెప్తా, నా మీద నమ్మకం కలిగేలా చేసి చేయకోకుండా మోసం చేయడానికి ద్రోహం అంటారు. అర్థం కాలేదా? స్నేహితులే ద్రోహం చేస్తారు, మన ఇంటి వారే ద్రోహం చేస్తారు. శత్రువు ద్రోహం చేయడు, కీడు చేస్తాడు. కీడు వేరు, ద్రోహం వేరు. అర్థమవుతుందా? సో ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలేగా. దేవుని పిల్లలు దేవుని చెప్పినట్టు వింటామని, విధేయత చూపుతామని, ప్రార్థన చేస్తామని, మందిరానికి వస్తామని, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతామని, సేవ చేస్తామని, పరిచర్య చేస్తామని, పరిశుద్ధంగా బ్రతుకుతామని చెప్పి నమ్మించి కన్నీటి ప్రార్థన చేసి అన్నీ ఒప్పుకొని ద్రోహం చేసేది ఎవరు? మనమే. ఒప్పుకుంటారా? చేయలేదా? ఎన్నిసార్లు మాట తప్పలేదు? తప్పేమా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా ద్రోహులై తప్పుతుంటే చూడండి ఏం జరిగిందో. 28వ వచనం. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీదికి అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి డాష్. తర్వాత చాలా ఇంపార్టెంట్ డాష్ ఏంటి? నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. రైట్. ఇప్పుడు తలపైకి సంజీవ్ తేజ అనే నేను నా ఆత్మీయ యాత్రలో అనేక మారులు ద్రోహం చేసినప్పటికీ, ద్రోహం చేశానే, అయ్యో పాపం చేశానే అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన ప్రతిసారి నన్ను విడిపించాడు. దేని చొప్పున? కృప చొప్పున. అర్థం కాలా? అంటే కృప ఉన్న ఎడల అనారోగ్యం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, వ్యసనాల నుంచి, పాపము నుంచి, వీటన్నిటి నుంచి విడిపిస్తాడా? విడిపించలేడా? విడిపిస్తాడు. కానీ ఆ కృప లేకపోతే, ఆ కృప చొప్పున జరగకపోతే సాధ్యమంటారా? సాధ్యమేనా? కాదు. ఇలా బైబిల్లో కొంతమంది కృపకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు సౌలు అనే రాజు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారా? వచ్చినప్పుడు ఈ సౌలు అనే రాజు భయకంపితుడు ఉంది అనుందా? రోగము, బాధ, నష్టము, కష్టము వచ్చినప్పుడు మనకు భయాలు వస్తాయి. ఒప్పుకుంటారా? భయాలు వస్తాయి. ఆ భయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట సౌలు? యెహోవా యొద్ద విచారణ చేయడానికి ప్రయత్నం చేశాడంట. విచారణ అంటే ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది రైటా రాంగా, ఇది నీ చిత్తమా కాదా, నాకు శక్తిని, నాకు బలాన్ని, నాకు తోడుండు అన్నట్టుగా విచారణ చేస్తున్నాడా? ఏం జరుగుతున్నాడు? 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను డాష్ ఏమియో సెలవీయకుండెను. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, ఏం చేసినా సమాధానం లేదంట. దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి, సౌలును వెలేయడానికి, లేదా సౌలు ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు కారణం? ఇప్పుడు 2 పేజీలు తిప్పారనుకో, 2వ సమూయేలు గ్రంథం తీయండి. 2వ సమూయేలు గ్రంథం, బుక్ ఆఫ్ 2 Samuel chapter 7 verse 15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. తలపగిత సాక్షాత్తు దేవాతి దేవుడైన యెహోవా చెప్తున్న మాట. అయ్యా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అయ్యా నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నా వంశాన్ని దీవించు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు దావీదు చెప్పాడు, దావీదు సౌలుకు నా కృప దూరం చేశానా? నా కృప దూరం అయిపోతే ప్రార్థన వినపడదు. దేవుని సహాయం, దేవుని తోడు, దేవుని యొద్ద నుంచి వచ్చే నిశ్చయత కోల్పోతాం. అలా సౌలు కోల్పోయినట్లు నీకు నా కృప దూరము చెయ్యను. సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, కృపను కోల్పోయే అవకాశం ఉందా లేదా? ఉందా? మీరు కృప అనుకుంటే తప్పుగా ప్రార్థన చేస్తుంటారేమో, కాస్త వివరిస్తాను.
ఒకసారి ఒక యవనస్తుడు ఈ కృప గురించి బాగా తెలుసుకున్న తర్వాత, దేని గురించి, కృప ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? కొంతమంది ప్రార్థన చేస్తారు ఏమనంటే స్తోత్రం 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 అని. జనరల్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. సరే నేను ప్రార్థన చేస్తానా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంటే దయచేసి ఆ ప్రార్థన వినండి. ఏం చేయాలా? వినాలా. కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం అనుకో, మా ముందుకు వచ్చి స్తోత్రం 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 అంటారు. లోట్లో లలాజాలని వచ్చి మా మీద పడతా ఉంటాయి. మీకు అర్థం కదా? దయచేసి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వినండి. విన్నప్పుడు ఏం చెప్తుంది? ఆ విన్న పదాలు మీ హృదయంలోకి రానివ్వండి. వచ్చిన తర్వాత ఆ మాటకు స్పందనగా మీ హృదయం దవ్వించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆమేన్ అని చివరిలో మనం అంటాం సరే, ఆమేన్ అని కానీ అవును ప్రభువా అని కానీ మీ నోటి నుంచి ఉచ్చరించండి. అది పద్ధతి. అర్థం కాలే? మర్చుకో మాట చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు శాపము ఆశీర్వాదమైన కొండ మీద నుంచి యెహోషువ కానీ మోషే కానీ ప్రవచిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆమేన్ అనేవారు. అలాగు జరుగును గాక అని అర్థం ఆమేన్ అంటే. సో మీ దగ్గరికి ఎప్పుడన్నా సరే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ఆమేన్ అనాలి, అవును ప్రభువా అనాలి. అంతే తప్ప స్తోత్రం 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 అనే పదాలు వాడకండి. అర్థవుతుందా? కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే దయచేసి మానుకోండి, తప్పది. స్తోత్రం చెప్పడం తప్పుగా సుమా. మీ వ్యక్తిగతంగా ప్రభువా నాకు చేసిన పలానా దాన్ని బట్టి స్తోత్రం అనడం తప్పులేదు. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, మీరేం చేయాలి? వినాలి. అలాగే మీ పక్కన అక్క కానీ మీకోసం ప్రార్థన చేసినప్పుడు మీరేం చేయాలి? వినాలి. నువ్వు స్తోత్రం 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 అంటావు అనుకో, నేనేం ప్రార్థన చేసి నీకేం అర్థమవుతుంది? అర్థమవుతుందా? సో ప్రార్థన చేసేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏం పలుకుతున్నాం, జాగ్రత్త. సో కమ్ టు ద పాయింట్. ఒక యవనస్తుడు ఇలాగే కృప గురించి బాగా అర్థం చేస్తున్నాడంట. కృప ఎంత గొప్పది. కృప లేకపోతే బ్రతుకుతామా? సౌలుకు కృప పోయిందా? ఉందా? పోయింది. ఏమైపోయాడు సౌలు కుటుంబం నాశనమైందా? అయిపోయింది. ఇప్పుడు చాలా అవుతాడు. అలా కృప గురించి తెలుసుకున్న కుర్రవాడు పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి మిది మీదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రవ్వా కృప కావాలి, కృప కావాలి, కృప 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 అని అడుస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళి? ఇంటి మిద్ది మీదకి వెళ్ళి. కొంతమందికి మిద్ది మీద స్తోత్రం 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 ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇళ్లలో కానీ మిద్ది మీద కానీ. తప్పులేదు లేండి, ఎవరి ప్రార్థన వారి. ఈ కుర్రాడు పాపం ఇంట్లో చేసుకోకుండా మిద్ది మీదకి వెళ్ళి కృప కృప కావాలి, కృప కావాలి, కృప కృప అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పక్కింటి అన్నాడా? పక్కింటి అన్నాడు కదా, ఆ పక్కింటి ఆయన కూతురు పేరు కృప. ఈడు గట్టిగాడు కృప కావాలి, కృప కావాలి, కృప కావాలంటే వాళ్ళ ఆయన వచ్చాడు పైకి. ఎంత ధైర్యం రా నీకు, మిద్ది మీదకి వచ్చి కృప కావాలని అడుగుతావని. అవును, నా కృప లేకపోతే నేను బతకలేనండి, కృప లేకపోతే ఎట్టండి రేపు మళ్ళా ఎంత ధైర్యం రా నీకు. 2 దోడలు కొట్టాడు. ఏంటండి కృపను అడిగితే కొడతారు మీరు? పోయిన ఆదివారం మా పాస్టర్ గారు చెప్పారు కృప లేకపోతే మనం బ్రతకలేమని. మా సంఘంలో అందరూ కృప కోసం ప్రార్థన చేస్తారు. ఏందిరా ఈ సంఘంలో అందరూ కృప కావాలన్నా? రే ఎవడ్రా నువ్వు, ఏ చర్చికి వెళ్తారో నువ్వు అని. అర్థవుతుందా? మీరేందండి ఇంత పౌరుషంగా ఉన్నారు, మీకెందుకంటే అంత బాధ, మీరు సైతానికి తమ్ముడు ఉన్నట్టున్నారే అన్నాడే అంట. రే నా కూతురు పేరు కృప కావాలి కృప. అప్పుడు అర్థమైంది వాడికి. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టంగా ప్రార్థన చేయాలి. అర్థవుతుందా? సరే, ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత చాలామంది ఏమంటారంటే, అన్న పాత నిబంధన గ్రంథంలో కృప పోయిందంటే ఒప్పుకుంటా, కొత్త నిబంధన గ్రంథం అలా కాదన్నా. ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడికి క్షమిస్తాడన్నా, ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడికి క్షమిస్తాడన్నా. కృప ఎప్పటి కృప ఎంబడి కృప, అత్యధికంగా అపరిమితమైన కృప ఉందన్న. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతుంది, పాపం ఎక్కడ విస్తరింపబడినో కృప అక్కడ అపరిమితంగా ఉంటుంది. కృప ఏముంటుందంట? అపరిమితంగా. మీకు అర్థమైంది. పోయిన వారం రాత్రి 8:30-9 ఆ టైంలో వైజాగ్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. వైజాగ్ ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. అన్న నేను మొదట్లో బాగా ఆత్మీయంగా ఉండేవాడిని అన్న, మాది విశాఖపట్నం, మాది వైజాగ్, నేను జాబ్ చేస్తున్నా. నేను ఆత్మీయంగా ప్రార్థనలోనో భక్తిలో ఎదిగేవాడిని. నేను పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని, ఆత్మీయతలో ముండిండేవాడిని, ఇతరులను ప్రోత్సహించేవాడిని అన్న. ఇప్పుడు నేను పడిపోయానన్న, తిరిగి తాగుతున్నా, తిరిగి నా ఫ్రెండ్స్ అమ్మాయిలతో బయట తిరుగుతున్నానన్న. ఈరోజు నేను పాపంలో పడ్డానన్న. అయితే నేను మొదట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు స్పర్శ ఉండేది, తెలియని ఆనందం ఉండేది, సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు కోల్పోయానన్న. మీ ఇన్స్టాగ్రామ్లో మీ వాక్యాలు చూస్తూ స్క్రోల్ చేస్తుంటే మీ వాక్యాలు వచ్చాయి. యవనస్తులకు మీరు చెప్తున్నారన్న, మీతో మాట్లాడదామని ఫోన్ చేశానన్న. అన్నా నేను ఇప్పుడు ఎలా అన్నా దాని నుంచి బయటపడాలి? 28 ఏళ్ళు అన్నా, నా వయసు అయిపోతుంది. అంటే 28 అంటే దేవుని కొరకు వాడబడలేకపోతున్నా. మొదట్లో ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడిని, సంఘంలో పరిచారకుడుగా ఉండేవాడిని అన్న. ఇతరులకు సండే స్కూల్లో చిన్న యవనస్తుల మీటింగ్లో చిన్న వాక్యాలు చెప్పేవాడిని అన్న. గ్రామాలకు మీటింగ్స్ వెళ్ళేవాడిని అన్న. పడిపోయానన్న, ఇప్పుడు ఆనందంగా కోల్పోయానన్న. తిరిగి మా ఫ్రెండ్స్తో తాగుతున్నాను,
తిరిగి అమ్మాయితో తిరుగుతున్నానన్న, ఇప్పుడు నేను తిరిగి నిలబెట్టగలనా అని అబ్బాయి అడిగాడు. అడిగి, అన్న మీరు ఏమనుకున్నంటే ఇంకొక ప్రశ్న అడుగుతాను అన్నాను. కొంచెం సమయం. సరే బ్రదర్, ఒక 10 నిమిషాలు చెప్పండి, ఏంటో 10 నిమిషాల వరకు మాట్లాడతాను. ఏమన్నానంటే, అన్న ఇది శరీరం. ఏం లేదా మీకు శరీరం ఉందా? ఇది శరీరం. మనకు ఆత్మ ఉంటుందా? ఏడుంది? ఇంటికాడ పెట్టారా? ఇన్నుందా? రైట్. అన్న ఈ శరీరంతో పాపం చేశా, ఈ శరీరంతో తిరిగా, తాగా, తిరుగుతున్నా, వ్యభిచారం చేస్తున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, అవునా? ఇప్పుడు నష్టపోయే శరీరమే కదా, ఆత్మకి ఏం కాదు కదనా. ఎందుకంటే ఒకసారి మనం మారుమనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత ఈ ఆత్మ ఇంకా సేఫ్. ఇప్పుడు పాపం చేస్తుంది ఎంతో? శరీరంతో. ఇప్పుడు ఏం నష్టం జరిగిన శరీరానికే కదా, ఆత్మ క్షేమమే కదా అని అన్నాడు. అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందన్న, మీరేమంటారు దీని గురించి అన్నాడు. రెండు ఒకటే, వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒకటే, నీ శరీరం ఒకటే. ఇప్పుడు తప్పు శరీరంతో తినడమో, తాగడమో, చూడటమో, బూతులో, సరసక్తులో, నోటుతో మాట్లాడతావు, సినిమాలు చూస్తావు, బూతులు చూస్తావు, సరసక్తులు చూస్తావు, తాగుతావు, తిరుగుతావు. దేంతో చేస్తావు? శరీరంతోనా, ఆత్మతోనా? గుర్తుపెట్టుకో. మనసు కనిపిస్తుంది అంటే మన బ్రెయిన్ ఉందా, మన బ్రెయిన్కు మన మనసు కనిపిస్తుంది. ఏమని? తాకుదాం, తిరుగుదాం, చిందులేద్దాం, డ్యాన్స్ చేద్దాం, ఓ బైక్లో ఒక 2-3 అమ్మాయిలు తిరుగుతూ బాగుంటుంది అని అనిపిస్తుంది. దేనికి అనిపిస్తుంది? మనసు కనిపిస్తుంది. మనసు, శరీరం అనిపిస్తుంది. ఈ మనసు, ఈ బ్రెయిన్ చెప్పింది, ఈ మనసు చెప్పింది, శరీరం వింటుంది. ఆత్మ వేరు. మనిషిలో 3 రకాలు ఉంటాయి, తెలుసా మీకు విషయం? శరీరం, ఆత్మ, ప్రాణం. ఈ ప్రాణం అన్నా మనసు అన్నా ఒకటే. కాసేపు దాని గురించి పక్కన పెట్టండి. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, శరీరంతో తప్పు చేసింది, శరీరంతో పాపం చేసింది శరీరానికే వర్తిస్తుంది కదా, ఆత్మకు వర్తించదు కదా. ఇప్పుడు నా ప్రశ్న, శరీరంతో తప్పు చేసినప్పుడు, శరీరంతో పాపం చేసినప్పుడు నష్టం దేనికి రావాలా? దేనికి రావాలా? మరి ఆత్మకి ఎందుకు వస్తుంది? అసలు ఆత్మకు వస్తుందా? ఇప్పుడు అబ్బాయి అడిగాడు, వైజాగ్లో ఉన్న అబ్బాయి, అన్నా ఆత్మకు రాదు కదన్నా, ఆత్మ సేఫే కదన్నా, ఇక నేను శరీరంతో ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కదన్నా అని అడిగాడు. ఇప్పుడు నేను ఆ అబ్బాయికి అర్థమైందనుకో ఒక మాట చెప్పా. బ్రదర్ మీకు పెళ్ళి అయిందని అడిగా. కాలేదన్నా, 28 ఏళ్ళు అన్న. చేసుకుంటారా అన్నాడు. ఎందుకు చేసుకోమన్నా? చేసుకుంటానన్నా అన్నాడు. సరే, చేసుకున్న తర్వాత నీ భార్య తప్పు చేస్తాను అనుకో, నువ్వు ఇంట్లో చికెన్ బిర్యానీ తింటావా అన్న. అర్థం కదా? తప్పు చేసేదోరు నీ భార్య కదా, మరి నువ్వెందుకు తినవు? ఆమె తప్పు చేసి నీకెందుకు? సరే, నీ భార్య పాపము టైఫాయిడో, మలేరియో, డెంగ్యూ ఒకేసారి 3 వచ్చినాయి అనుకోండి. కాసేపు తప్పుగా అనుకోకు బ్రదర్, మళ్ళీ వచ్చినాయని 3 అనుకోసాయి అనుకో. ఇట్లా మొత్తం చేతి నిండా పెట్టారు, ఏంటి? క్యాన్లా. ఇప్పుడు ఆ క్యాన్లా చూస్తూ బిర్యానీ తింటావా నీ భార్య ముందరా అని అడిగా. నువ్వు ఎలా ఉంటావా అని అడిగా. ఎలా ఉంటాడు? మొన్న యోహానన్న కూతురుకు పాపం టైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చింది, క్యాన్లా పెట్టుకో పాపం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆనందంగా తింటారా? వండుకొని తింటారా? ఎందుకు తినలేరు? వచ్చింది ఆ పాప కదా, ఏం వాళ్ళు తినచ్చుగా? తింటారా చల్లేదా? కుటుంబంలో ఒకడు తప్పు చేస్తే ఆ బాధ, వేదన అందరి మీద ఎలా పడుతుందో, మన శరీరం చేసిన తప్పును బట్టి మన అంతరంగం ఉన్న ఆత్మ నలిగిపోతుంది, క్షోభ అనుభవిస్తుంది, వేదన పడుతుంది. అర్థమవుతుందా? ఈ ఆత్మ భరిస్తుంది, వేదన పొందుతుంది. మీకేమైనా అర్థమవుతుందా? సరే, మీకు అర్థం చెప్తా. వేడి నీళ్ళు తీసుకొని పోయి ప్లాస్టిక్ డబ్బాలు పోసారనుకో, ప్లాస్టిక్ డబ్బా ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది, అవునా? మన ఆత్మ కూడా అంతే. ఈ శరీరానికి కనుక పాపాన్ని అంటిస్తే మన లోపల ఉన్న ఆత్మ మెల్ట్ అవుతుంది, మదన పడుతుంది, వేదన పడుతుంది. తప్పు చేసావురా, ఎందుకురా అమ్మాయితో మాట్లాడావు, ఎందుకురా తాగావు, ఎందుకురా తిరుగుతున్నావు, ఎందుకురా అబ్బాయితో తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని నీ ఆత్మ మెల్ట్ అవుతుంది. తప్పు చేశావు అని రోధిస్తుంది. అర్థవుతుందా? అందుకనే శరీరంతో చేసే తప్పు శరీరానికే, ఆత్మతో చేసిన దానికి ఆత్మకే అని విడగొట్టాకండి. మనం చేసే ప్రతి దానికి లెక్క అప్పగించే రోజులు ఉన్నాయి, కాబట్టి మర్చిపోకండి. విషయానికి వద్దాం. పాత నిబంధన గ్రంథంలో సౌలు కృపను కోల్పోయాడా? ఇది పాత నిబంధన గ్రంథం అన్నా. కొత్త నిబంధన గ్రంథంలో కృపను కోల్పోమన్నా కృప వెంబడి కృప. ఈరోజు అదే పోతలు. ఈరోజు మార్నింగ్ వీడియో పంపించారు ఎవరో ఒక అబ్బాయి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఏమనంటే దేవుడు మీ అప్పులు తీరుస్తాడు, దేవుడు మీ అప్పులు తీరుస్తాడు, దేవుడు నీ సమస్యలు తీరుస్తాడని. నేను ఆలోచన చేశా, అవునా? దేవుడు మన అప్పులు తీరుస్తాడా? చెప్పండి సమాధానం. దేవుడు మన అప్పులు తీరుస్తాడా, తీర్చడా? ఏంటి నవ్వుతారు? దేవుడు మన అప్పులు తీరుస్తాడా, తీరుస్తాడా? సరే తీరుస్తాడా? అయితే గుణాకు ఒక 5 లక్షలు లెక్కేయనుక నా అప్పు దేవుడు తీరుస్తాడు. నన్ను అడగకండి, దేవుడిని అడగండి. ఏంటి మాట్లాడరు? దేవుడు అప్పులు తీరుస్తాడా? ఇసాకన్నా, దేవుడు మన అప్పులు తీరుస్తాడా? తీర్చేటట్లయితే 2 లక్షలు నాకు నువ్వు దేవుడిని అడుగు. ప్రభు సంజీవ్కి నేను 2 లక్షలు అప్పిచ్చాను, ఆ అప్పు నువ్వు తీరుసు, నువ్వు దేవుడు కదా. దేవుడు అప్పులు తీరుస్తాడా? నేను ఎందుకు మాట్లాడానంటే, మనం కష్టపడాలి, మనం ప్రయాసపడాలి,
మన అప్పులు మనం తీర్చే ప్రయత్నం చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు అప్పుల నుంచి విడుదల పొందడానికి. అంతేగాని ఇంట్లో కూర్చొని 3 పూట్ల తింటూ నిద్రపోతూ అప్పులు దేవుడు తీరుస్తాడంటే ఏం పోదు. ఏం పోదు. ఈ రోజుల్లో బోధలు ఎలా ఉన్నాయంటే దేవుడు కృప చూపిస్తాడు. నీకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? 6 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, శుక్రవారం ఒకడు, అట్లా 6 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ 6 మంది అబ్బాయిలు ప్రేమించినా తిప్పుకున్న ఏం కాదు. 7వ రోజు ఒకటి ఖాళీ ఉంది కదా, ఆ 7వ రోజు పోయి కృప కావాలనైనా, కృప కావాలనైనా. ఎందుకు పోయినా? ఈ 6 రోజులు 6 మంది తిరిగా. ఈ 7వ రోజు కృపని క్షమిస్తాడు దేవుడు. క్షమిస్తాడా? కొత్త నిబంధన గ్రంథంలో కృప వెంబడి కృప వస్తుందనా అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పౌలు ఏమంటాడు తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో పౌలు కృప గురించి ఏమంటాడు తెలుసా? అది కోల్పోతే ఏం జరుగుతుందో తెలుసా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు తీయండి. పౌలు ఏమంటాడు చూడండి, కృప కోల్పోతే ఏం జరుగుతుందో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. మొదటి నుంచి. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని డాష్ మిమ్మల్ని వేడుకొడుచున్నాను. అది తలపై కదండి. పౌలు ఏమంటాడు? మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మల్ని వేడుకొడుచున్నాను. ఇప్పుడు తలపై కదా నన్ను చూడండి. వేడుకుంటున్నాను అనే పదం ఎప్పుడు అంటాం? రే తప్పు చేయదురా, చేతులెత్తి దండం పెడతారా, అడుక్కుంటారు కొంతమంది. ఎప్పుడు ఆ పదం వస్తుంది అంటే దాని వేదన, దాని తీవ్రత అర్థమైనప్పుడు. కొరింథీ సంఘాన్ని పౌలు వేడుకుంటున్నాడు. ఏమని? కృపను వ్యర్థం చేసుకోవద్దని వేడుకుంటున్నానయ్యా. కృప కోల్పోతే బతకలేమయ్యా. కృప చాలా విలువైందయ్యా. మీరు పొందిన కృప వ్యర్థం చేసుకోకండి. ఎందుకు? కొరింథీ సంఘం అనేది చాలాసార్లు చెప్పా, అద్భుతమైన సంఘం. ఎందుకంటారేమో, వరాలు కలిగిన సంఘం. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని బోధించగలిగే సంఘం. భాషలు, కృపా వరాలు, భాషలు మాట్లాడే వరాలు, ప్రేమను గురించినటువంటి వరాలు, భాషలకు అర్థం చెప్పే వరాలు, బోధించే వరాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? కొరింథీ సంఘంలో ఉన్నాయి. గుర్తుందా మీకు? కొరింథీ సంఘంలోనే ఎన్నో ప్రశ్నలు ఏర్పడతాయి ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే. అలాంటి కొరింథీ సంఘంలో అంత గొప్ప కృపనిచ్చిన దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారట. అందుకని పౌలు ఏమంటున్నాడు? వేడుకుంటున్నాడు, అయ్యా కృపను వ్యర్థం చేసుకోకండి అయ్యా. కృపను వ్యర్థం చేసుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దేవుడు నాకు కృపనిచ్చాడు. నా యవ్వన కాలంలో మారుమనసు పొంది రక్షణ పొందా. అలా పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది నా పితరులు ఎలా దేవుని సేవలో వాడబడ్డారో. విలియం కేరీ, జాన్ వెస్లీ, జోనాథన్ ఎడ్వర్డ్. మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోన్ చేసి, సంజు ఒకవేళ నువ్వు కనుక ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఎక్కడికి వెళ్తావు అడుగుతారు. గోవాకా, కేరళనా, ఊటీనా, కొడైకెనాలా, ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదండి, లేవా? అప్పుడు మా ఫ్రెండ్ రీసెంట్గా అడిగాడు, బెంగళూరులో జాబ్ చేస్తూ. ఏమంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అన్న. నేను ఏమన్నా స్కాట్లాండ్ పోదాం అనుకుంటున్నాను. ఎక్కడికి? స్కాట్లాండా? ఎందుకన్నాడు? ఏమంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ జాన్ నాక్స్ అనే దైవజనుడు. ఇది బలిపీఠం కదా. ఒక మాట చెప్తాను జాన్ నాక్స్ గురించి. ఇది బలిపీఠం కదా. మీరు ఆరాధన చేసే టయానికి నేను వాక్య పరిచయం చేయడానికి వస్తానా? జాన్ నాక్స్ అనే దైవజనుడు ఈ బలిపీఠానికి వెనకాల రూమ్ ఉంటుంది. ఆ దైవజనుడికి మందిరంలో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మోకాళ్ళ మీద పడి వాక్యానికి వెళ్లే ముందు భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ఈరోజు నీ వాక్యాన్ని, నీ సేవను నమ్మకంగా చేసే కృపని, వాక్యాన్ని ఎలా బోధించాలంటే నన్నైనా చంపేయి వీళ్ళని బాగు చేయి, నా ఆత్మను తీసుకో వీళ్ళని రక్షించు అని భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఎవరు? జాన్ నాక్స్ అన్న దైవజనుడు. మీకు అర్థం చెప్తా. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి ముసుగేసుకొని జాన్ నాక్స్ వాక్యం వినడానికి ఒక మూల కూర్చొని వినేది. జాన్ నాక్స్కు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి ఏమన్నా తెలుసా? అయ్యా మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు జాన్ నాక్స్ అనే దైవజనుడికి చెప్పండి ఏమని? ప్రార్థన చేయమని. ఎందుకు తెలుసా? ఒక్క జాన్ నాక్స్ అనే దైవజనుడి ప్రార్థన 10,000 గుర్రపు యొక్క రైతుల యొక్క సైన్యంతో సమానం అనేది. 10,000 గుర్రాలు ఉన్నాయా? 10,000 గుర్రాలు ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో జాన్ నాక్స్ అనే దైవజనుడి ప్రార్థన అంత శక్తివంతమైంది. అతను వెళ్ళి అడగండి ప్రార్థన చేయమని. ఆయన వాక్యాన్ని వినడానికి జనాలు తండాలుగా వచ్చేవాళ్ళు. ఆయన సమాధి ఉంది స్కాట్లాండ్లో, జాన్ వెస్లీ సమాధి ఇంగ్లాండ్ దేశంలో. నా ఆశ ఏంటంటే, నా చిన్నప్పుడు చదువుకునేవాడిని, నేను చెప్పాను కదా 2016-17 ఆ టైంలో లైబ్రరీలో చదివాని. ఆ లైబ్రరీలో చదువుతున్నప్పుడు ఆ పుస్తకాలు ముందర ఉన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీరు ఆ పుస్తకాల మీద పడేది. నా ఆశ ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు తప్పకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడాలా, ఆ దైవజనులు సందర్శించాలా, వారి సమాధులు. అద్భుతమైన సేవ చేయండి. ఇదంతా ఏం చెప్పానంటే, అలా
వాళ్ళ పుస్తకాలు వాళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు ఇలా ప్రార్థన చేసేవాడిని, నన్ను అలా వాడుకో ప్రభువా, నాకు అట్టి కృపని ప్రభువా. జనరల్గా పాటలు పాడుతున్నప్పుడు నా గొంతు బాగోదు, నా స్వరం బాగోదు. అప్పుడు చిన్నతనంలో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి వాక్యం ఇదా అదే అని రకరకాలుగా మాట్లాడేవారు, అనేవారు. మీరు నమ్ముతారా, ఇదే ప్రాంతంలో వాకింగ్ చేస్తూ రాత్రిపూట, ఇదే ప్రాంతంలో రాత్రిపూట వాకింగ్ చేస్తూ ఇలా గొంతు మీద నా చేయి పెట్టుకున్నాను. గొంతు మీద నా చేయి పెట్టి, నన్ను తాకు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నాకు స్వరాన్ని ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా ఏడ్చేవాడు. కృపని ప్రభువా, నీ పరిచయకుడిగా నీ దాసునిగా వాడబడే కృపని ప్రభువా అని బాధపడేవాడు. మీకేం అర్థమవుతుంది చెప్పేది? అర్థమవుతుందా? ఎందుకంటే కృప లేకపోతే బ్రతకలే. ప్రభువా కృపని ప్రభువా అడిగేవాడు. నీ కృపను వ్యర్థం చేసుకోకూడదు ప్రభువా, అలా ప్రార్థన చేసిన కొన్ని సంవత్సరాలకు మర్చిపోమాడేస్తాను. 2016 అయిపోయింది, 17 నేను 2016 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాను. 17, 18, 19, 20 ఈ 4-5 ఏళ్ళు చాలా బాధ. ఎందుకు బాధ అంటారేమో, ఈ వాక్యం ఉందా? ఈ వాక్యాన్ని ఎక్కువ ఉపవాసాలను చదివేవాడిని. ఇంటి దగ్గర నుంచి మజ్జిగ బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ పట్టుకెళ్ళి, అప్పుడు మన కాలనీ అంత డెవలప్ కాలే. కాలనీలో కొన్ని ఇళ్లలో పాడుపడ్డ ఇల్లు ఉంటాయి, పైన స్లాబ్ ఉంటుందా, ఆ మూస కింద పడిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఇంకా ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు కడతారు ఇల్లు కొంతమంది. ఆ మూస పడిపోయిన ఇళ్లలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసేవాడు. అక్కడ మూస పడిపోయిన చోటకి వెళ్ళి బైబిల్ చదువుకుంటా సాయంత్రం వరకు బైబిల్ చదువుతూ, అక్కడ మజ్జిగ తాగుతూ, అక్కడ బాటిల్ తీసుకుపోతే కదా ఆ మజ్జిగ తాగుతూ వాటర్ తాగుతూ బైబిల్ చదివాడు. అలా చదువుతున్నప్పుడు ఏడ్చేవాడిని. ఎందుకు నా ఏడ్చేవాడితే, నాతో పాటు నా ఫ్రెండ్స్ అప్పుడు బీటెక్ చదువుతున్నారు, బెంగళూరులో, హైదరాబాద్లో తెలిసిన చోట జాబ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. నేనేమో రూపాయి లేకుండా, చిల్లి గవ్వ లేకుండా ఈ బైబిల్ పట్టుకెళ్ళి ఆ పాడుపడ్డ ఇళ్లలో కూర్చొని బైబిల్ చదువుతున్నా. నాకేమో అసలు చెప్పండి చదివితే. అదే నాతో పడుతుంది నా స్నేహితులు, బాగున్నారే, ఏంటి ప్రభువా నా జీవితం ఇంతేనా, ఏడ్చేవాడు. పోనీ సంఘానికి వచ్చి వాక్యం చెప్పాను అనుకో, వీళ్ళ ఇది అని అర్థమైంది కాదు, వీళ్ళకి అర్థమైంది ఎట్లా చెప్పాలా, ఎందుకంటే చరిత్రలో అద్భుతమైన విషయాలు ఎలా చెప్పాలా, ఏడ్చేవాడిని. కృపని ప్రభువా. అయిపోయిందండి 2019, 2020లో. 2021లో మనం సోషల్ మీడియా స్టార్ట్ చేశాం. 2021 నాకు వచ్చిన మొట్టమొదటి కాల్, మీటింగ్ కోసం నాకు వచ్చిన మొట్టమొదటి కాల్, పాలకోలు నుంచి ఒక కాల్ వచ్చింది, అన్న మీరు మీటింగ్కి రావాలి. అప్పుడు నా వయసు ఎంత, 25 ఏళ్ళు. ఎంత, 25 ఏళ్ళు. అంటే అంతకుముందు నేను పబ్లిక్ మీటింగ్స్లో వాక్యపరిచయం చేశా. అయ్యా మీరు పాలకోలకు మీటింగ్ రావాలా, ఇట్లా వాక్యపరిచయం చేయాలి. ఏం చెప్పానంటే 7 రోజులు టైం ఇవ్వండి ప్రార్థన చేసుకొని చెప్తా అన్నారు. నేనన్నా ఎన్ని రోజులు, 7 రోజులు. వాళ్ళు అన్నారు, అన్న అంత టైం లేదన్నా, సాయంత్రం రేపు చెప్పండి అన్న ప్రార్థన చేసుకుని. ఎందుకు నాకు తెలీదు, భయంగా ఉంది, ఫస్ట్ టైం. లేదు బ్రదర్ రాలేను, ఏమనుకోకండి అన్న. తెలుసా ఒకప్పుడు ఏడ్చి ప్రార్థన చేశాను. ఏమో తెలుసా, కృపను కోల్పోతే మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు ఏంటట, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే నియమించబడి ఉన్నారు. ఒకరి గమనించారా? దేవుని కృపను కొంతమంది భక్తిహీనులై ఉండి దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని కృపను కామాతురత్వానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం చెప్తా. ఇప్పుడున్న జనరేషన్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది బూతు బొమ్మలకు, సినిమాలకు ఎడిక్షన్ అవుతారు. అండ్ మోస్ట్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్ద పెద్ద సిటీల్లో పాపానికి బానిసలు అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పాపం ఇచ్చేసి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి, మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన శరీరం ద్వారా. అలా పాపం చేసినప్పుడు మనం చేసే లోపల బాధ అనిపిస్తుంది. నేను కూడా బెంగళూరు గ్రాఫిటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసిన చుట్టుపక్కల నథింగ్, అదంతా పబ్కి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, నథింగ్, ఇట్స్ కామన్. బెంగళూరులో ఉన్నప్పుడు మనం వెళ్ళలేదనుకో పబ్కు, నువ్వు పబ్కి వెళ్ళలేదనుకో ఏమంటారు తెలుసా, నన్ను అనేవాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా బ్యాచ్లో, సంజు ఏందో మీరంతా ఈ చిత్రంగా ఉంటారబ్బా, ఏమి ఇట్లయితే కష్టం సొసైటీలో బతకడం. ఎందుకన్నా జనరల్గా బ్రేక్ టైం ఉంటుంది కదా, టీ తాగడానికి కాఫీ తాగుతారు అనమాట. సిగరెట్ తాగితే స్మోకింగ్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతూ కాఫీ తాగడం, కిక్కే తాగుతుంటారు. ఇంకా సిగరెట్ తాగే అలవాటు లేని వాళ్ళు వరండాలో కానీ బాల్కనీలో కానీ కాఫీ తాగుతూ ఉంటారు. నేనేం చేసాను తెలుసా, ఆ కాఫీ అదే పట్టుకొని వచ్చి ఇక్కడ నా టేబుల్ దగ్గర కూర్చొని బైబిల్ తీసి చదువుతుండేవాడిని, అది అక్కడ తాగుతుండేవాడిని. వీళ్ళేమో కాఫీ తాగుతున్నప్పుడు ముచ్చట్లు పెట్టుకుని. అంటే నేనే భక్తిపరుని కాసుమా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్గా ఏం మాట్లాడతారు,
లోక సంబంధమైన మాట మాడతారు. అరే ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ చూసావా, ఏ డ్రెస్ వేసుకుని వచ్చిందో అని వాళ్ళు మాట్లాడుకోవడం, ఏమొచ్చి చూసావా, ఏం చేశారో, ఇది చేశారు, అది చేశారో, రకరకాలు మాట్లాడుకుంటాం. అవి విన్నప్పుడు మన బుర్రలో ఎంతో కొంత మనకు చేయాలనిపిస్తుంది. అరే మనకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, మనకు ఒక ఇది ఉంటే బాగుంటుంది, ఎందుకు అదంతా చెప్పండి అని భయం వేసేది. సో కాబట్టి సమాజంలో అలా దూరంగా ఉన్నప్పుడు విచిత్రంగా చూస్తారు. సాటర్డే నైట్ పబ్కి వెళ్ళడం కామన్, శనివారం పబ్కి వెళ్ళడం కామన్. చాలాసార్లు పిలిచారు నన్ను, అడిగారు ఏం పబ్కి రావడం ఇబ్బందా, మనీ ప్రాబ్లమా, ఫైనాన్స్ ప్రాబ్లమా, ఏంటి, లేదు నేను రాలేదు. నువ్వు డబ్బు విషయంలో ఇబ్బంది మన అవసరంలే, మేము పెడతాం. ఏంటిది మీరు నమ్ముతారు నమ్మరు, అంటే శోధించి నేను వచ్చేలా చేయడం కోసం అని చెప్పి పబ్బులో డ్యాన్స్ చేశారు కదా, ఆ డ్యాన్స్ చేసే వీడియోలు కావాల్సిన వాట్సాప్ చేసేవారు నాకు. అర్థం కదా? ఇప్పుడు ఆ వీడియోలు తీసి పబ్బులో డ్యాన్స్ చేసిన వీడియోలు తీసి కావాల్సిన వాట్సాప్ చేసేవాళ్ళు. ఎందుకు చేశారు చెప్పు, అది చూస్తే వస్తానని. సో అట్లా శోధించేవాళ్ళు. ఎవరైనా బాబు నేను రాలేనరా, వద్దురా వినరు. అప్పుడు ఏమన్నా తెలుసా, అరే ప్రపంచంలో నువ్వు బతకడం కష్టం అబ్బా, ఇట్లయితే ఎట్రా బాబు, ప్రపంచం అంతా ఒలగపోతుంది, నువ్వు ఒకటి చిత్రంగా ఉంటావు, ఇంకా పాతకాలం మనిషిలా ఉంటావు అంటారు. నేనేం చెప్తున్నా అంటే, సరే వాళ్ళు అన్నట్లుగా నేను వెళ్ళాను అనుకో, చూశాను అనుకో, ఆలోచన వచ్చింది అనుకో, పాపం చేశాను అనుకో, లోపల పరిశుద్ధాత్మ ఉంటారు కదా, ఆయన ఏమంటాడు చెప్పు, తప్పు చేసావురా, నువ్వు మార్మోన్స్ పొందావు కదా, నీకు ఇది క్షేమమగా, అల్లరితో కూడిన ఆటపాటలైనను, బూతులైనను, సరసక్తులైనను నువ్వు ఈ నోటను ఉచ్చరింపదగదో అన్నదా బైబిల్లో ఉందా? ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు, బూతులు, సరస ఇవే కదా. అంటే నేను తప్పుడు పట్టట్ల సుమా, క్రైస్తవుడికి ఉండాల్సిన లక్ష్యం గురించి మాట్లాడతాను. సో అది ప్రశ్న. ఇప్పుడు పశ్చాత్తాపం, బాధ, వేదన. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చామని ప్రార్థన చేయాలా, ప్రభువా క్షమించు ప్రభువా, పాపం చేశాను అంటానా, అంటాను. మళ్ళా వెళ్ళి బూత్ బొమ్మలు చూసి మళ్ళా వచ్చి క్షమించు ప్రభువా అన్నాను అనుకో, క్షమించడా? క్షమిస్తాడు. ఇప్పుడు మళ్ళా బూత్ బొమ్మలు చూస్తాను అనుకో, మళ్ళా క్షమించు ప్రభువా అని అనుకో, క్షమించడా? ఏంటంటే మాట్లాడు, క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, అలా జీవితకాలం అంతా క్షమాపణ అడుగుతూ పోతూ ఉంటే నీ దేవుని కృపను ఇలా కామాతురత్వానికి ఉపయోగిస్తాం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో, నాలాంటి 18 ఏళ్ళ కుర్రోడు మారు మనసు పొందిన తర్వాత ఇంకా వయసు ఉందిలే, బలం ఉందిలే అని చెప్పి దేవుడు క్షమిస్తాడు కదా, కృప కలిగిన వాడు కదా అని బూతు బొమ్మలు చూస్తూ, అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటూ, సరసోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడేవాడు. క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. మళ్ళా వెళ్ళి పాపం చేసేవాడు, మళ్ళా వచ్చి పశ్చాత్తాపడేవాడు. క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అలా 18 ఏంది, 19 ఏంది, 20 ఏంది, 22 ఏంది, 23, 24, 25 ఏళ్ళు ఏంది, యవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడాల్సిన ఆ యవ్వనస్తుడు పాపం చేయడం, పశ్చాత్తాపడం, పాపం చేయడం, కృపణీ ప్రభువా క్షమించు ప్రభువా, పాపం చేయడం, కృపణీ ప్రభువా అని ఇలా ప్రార్థన చేస్తున్నవాడు తన యవ్వన కాలం అంతా ఇలా కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తూ నాశనమైపోయాడు. ఇంకొక యవ్వనస్తుడు ఉన్నాడు, ప్రభువా వీళ్ళ కొరకు కాదు, కామాతురతకు కాదు, నీ కొరకు నేను వాడబడాలి, 100 మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాకు ఉండాలి, కృపణీ ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసి కృపణీ ప్రభువా అని ప్రార్థన చేసిన యవనస్తుడు తన ఆరాధనలో, తన వాక్యంలో, తన ప్రవక్తంలో ప్రభావం ఉండేది, గొప్ప దైవజనుడిగా ఎదిగాడు. కొంతమంది కృపను కామాతురతో ఉపయోగించేవాడు ముసలోడైనాక అర్థమవుతుంది, అరే నా జీవిత కాలం మంది ఇలా ప్రాడు చేసినే, అదే కృపచేత బలవంతుడనే సేవ చేసింటే. గుర్తుందా, పౌలు ఒక మాట్లాడాడు తిమోతితో, తిమోతి క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. తిమోతి కృపతో బలాన్ని పొందుకున్నాడు కాబట్టి గొప్ప సేవ చేశాడు. ఎవడైతే కృపతో బలాన్ని పొందుకుంటాడో గొప్ప సేవ, గొప్ప పరిచర్య, మాదిరికరమైన జీవితాన్ని జీవించగలరు. మచ్చుకో మాట చెప్తాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ దైవజనుడు, చాలాసార్లు చెప్పింటా. 21 ఏళ్ళు ఉంటాయి ఆ వినసుడికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్తం కక్కుని వచ్చారు, ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది. రెడ్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళి సేవ చేశాడు ఆయన, రెడ్ ఇండియన్స్ మధ్య. ఇప్పుడు మీరు అనుకున్నట్టు అమెరికాకు పెద్ద చరిత్ర లేదు. అమెరికా తెలుసా ఇంతకు? ఎందుకు విచిత్రంగా చూస్తాను, అమెరికా తెలుసా అంటున్నా. సరే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఇండియాను కనుగొన్నది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు చెప్తాం, నా టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు చెప్తాం, ఇండియాను కనిపెట్టడం ఏందని అంటారేమో. సోషల్ స్టడీస్లో ఇది మార్కు తెలుసా, మీరు చదువుకోలేదా? సోషల్ స్టడీలో ఒక క్వశ్చన్, ఇండియాను కనుగొన్నది ఎవరు? ఇండియాను కనుగొన్నది వాస్కో డి గామా. ఇది ఎందుకు చెప్పానంటే, అమెరికా పెద్ద చరిత్ర లేదు. అమెరికా జస్ట్ ఒక 500 years బ్యాక్ కనుగొన్నారు అమెరికా. అలా కనుగొన్న తర్వాత ఈరోజు అమెరికా అనే దేశము గొప్ప స్థితికి ఎదగడానికి, మీరు ఒకవేళ కనుక అమెరికా మ్యాప్ను గూగుల్లో జూమ్ చేసి చూస్తే, అమెరికా మ్యాప్ను గూగుల్లో ఇంటికి వెళ్ళి చూడండి, జూమ్ చేసి చూడండి, వాటి రోడ్లు కానీ వాటి స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, డబ్బాలాగా లైన్ ఉంటాయి. అవునా? అదే మన ఇండియా చూసారనుకో, ఆ ఇండియా కానీ కొన్ని దేశాలు చూసాను, ఎటు పడితే అట్టు ఉంటాయి, దారి ఉండవు, ఆడలే ఇల్లు కట్టేసింటారు, ఆడనే నిజం. కానీ అమెరికాకి వెళ్ళారనుకో చక్కగా లైన్లు పెట్టి కట్టింటాడు. ఎందుకంటే అమెరికా దేశం 400-500 చరిత్ర కలిగింది. అంతకుముందు లేదు అమెరికా. అంటే అమెరికా ఉన్నది కానీ కనుగొనలే, అక్కడ జనాభా ఉన్నారని, అక్కడ ఇది ఉన్నారని.
అలా కొత్తలో అమెరికా ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు, అడవి జాతి వాళ్ళు. ఆ అడవి జాతి వారి మధ్యకి వెళ్ళి క్రైస్తవులు చాలామంది సేవ చేశారు. ఇదంతా పెద్ద చరిత్ర, దేవుని చేతి మీద ఇవ్వడం చెప్తాం. అమెరికా దేశం అలా ఏర్పడేది, అద్భుతంగా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, ఈ అమెరికాలో నార్త్ సైడు రెడ్ ఇండియన్స్ ఉంటారు. ఆ రెడ్ ఇండియన్స్ ఎలా ఉంటారంటే ఇలా కాటులు పెట్టుకుంటారు, ఇలా ఎర్రయి. తర్వాత కోడికలు ఉంటుంది సరే, నేను చూడలేదు ఎప్పుడు, కోడికలు అవి పెట్టుకున్నాం. వాళ్ళ పని ఏంటంటే మనుషులు చంపడం, మనుషులు కానీ జంతువులు కానీ ఏ దొరికితే అది చంపడం, తినడం, అది వాళ్ళు అలా జీవించేవారు. వాళ్ళ మధ్యకి ఒక యవ్వనస్తుడు 21 ఏళ్ల కుర్రోడు సేవ చేయడానికి వెళ్ళాడు. ఎన్నేళ్ళ కుర్రోడు? 21. అప్పటికి ఆ కుర్రవాడికి ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చి చచ్చిపోతాడు. నోట్లో నుంచి ముక్కులోంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, వాళ్ళ వంశంలో వాళ్ళ పితరులందరూ అట్లే చచ్చిపోయారు. 28 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు వాళ్ళు. వాళ్ళ వంశంలో వాళ్ళందరూ అంతే, అందరూ అంతే. దగ్గు, ఆయాసం, నోట్లో ముక్కులో రక్తం వచ్చి చచ్చిపోవడం. కానీ ఈ కుర్రవాడికి ఎందుకో బైబిల్ చదివి దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని సేవ చేద్దామని దేవుని సేవ బయలుదేరాడు. దేవుని నమ్ముకుంటే బాగుండాలా బాగుండకూడదా? ఏన్నాం, దేవుని నమ్మితే బాగుండాలా బాగుండకూడదా? బాగుండాలి, ఇంకా బాగోవాలి. కానీ దేవుడు నమ్మే కొద్దీ ముక్కులోంచి రక్తం, నోట్లోంచి రక్తం కారుతానే ఉంది. ఇంకా ముక్కులోంచి రక్తం, నోట్లోంచి రక్తం కక్కితే ఇంకా బాగా మంచి ఆహారం తినాలి, అవునా? కానీ ఆ కుర్రవాడు ఇంచుమించు రోజుకు 5 గంటలు 6 గంటలు మంచు గడ్డల మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఉపయోగించుకో ప్రభువా, నీ కృపలో నన్ను వాడుకో ప్రభువా, కృపనీ ప్రభువా. అప్పుడు ఆ అబ్బాయి వయసు 21. ఎన్నేళ్ళు? 21, 22, 23, 24. 24వ ఏట రెడ్డినిస్ మధ్యకి వెళ్ళి రెడ్డినిస్ మధ్యకి వెళ్ళి 25, 26, 27 కేవలం 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 28వ ఏట రక్తం కక్కొని, బ్లడ్ కక్కొని చచ్చిపోయాడు. ఈ 3 ఏళ్ళ సేవలో పెద్ద ఫలాలు ఏమనిపిలా. అయితే ఈ 3 ఏళ్ళు తన ప్రార్థన జీవితంలో డైరీ రాసుకునే అలవాటు ఉంది ఆయనకు. ఈ రోజు నేను నీ గంటకు లేచా, ప్రార్థన చేశా, ఇలా జరిగింది అని డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీ పుస్తకాలు రాశాడు, డైరీ రాసి అనుకోకుండా చనిపోయాడు. 28వ ఏట రక్తం కక్కుని చనిపోయారు. ఆ సమాధి చేయబడింది. సమాధి చేసిన తర్వాత ఒక దైవజనుడు ఆ 28 ఏళ్ల కుర్రోడు రాసిన డైరీ ఉందే, ఆ డైరీని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ముద్ర వేశాడు, అంటే పుస్తకాలుగా అచ్చు వేశాడు. అలా పుస్తకాలుగా అచ్చేసింటే ఆ డైరీ అనేది ప్రపంచ దేశంలోనే గొప్ప గొప్ప దైవజనులను ప్రభావితం చేసిన పుస్తకంగా మారిపోయాడు. విలియం కేరీ ఆ పుస్తకాన్ని చదివి మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఆ డైరీ చదివి, ఆ 28 ఏళ్ల కుర్రోడు పుస్తకం చదివి ఇంగ్లాండ్ దేశంలో ఏమంటాడు తెలుసా? ఒక చేత్తో డేవిడ్ బ్రెనార్డ్ యొక్క డైరీ, ఒక చేత్తో బైబిల్ పట్టుకొని సేవ చేయండి అంటాడు. వారానికి ఒకసారి ఆ డైరీ చదివాడంట జాన్ వెస్లీ అనే దైవజనుడు. జోనాథన్ ఎడ్వర్డ్ అనే దైవజనుడు ఆ డైరీని పట్టుకొని ఆ డేవిడ్ బ్రెనార్డ్ యొక్క 28 ఏళ్ల కుర్రోడి యొక్క సమాధి మీదకి వెళ్ళి మోకాల మీద ఉండి, నన్ను ఇలాంటి సేవకునిగా చేయి ప్రభువా అని ఆయన సమాధి మీద ఉండి ఏడ్చేవాడంట. అర్థం కదా? ఎందుకు నాతో ఏడ్చాడంటే రాత్రులు గంటలు దేవుని కృపకు గోజాడేవాడు. నా వంశం అంతా రక్తంగా కొంచెం చచ్చేదయ్యా, 3 ఏళ్ళైనా సరే నన్ను వాడుకో ప్రభువా, కృపని ప్రభువా, కృప లేకపోతే వాడబడలేని ప్రభువా ఏడ్చేవాడు. కానీ ఈ రోజు ఏమనొస్తున్నాను తెలుసా? అదే కృపతో పాపం చేయడం క్షమించి ప్రభువా, పాపం చేయడం క్షమించి ప్రభువా. అదే కృపతో దేవుని కొరకు వాడబడాలన్న ధైర్యం ఉందా? లేదు. ఈరోజు పాపం చేయడం, మళ్ళీ క్షమించి ప్రభు కృపని అంటారు. కానీ అదే ధైర్యంగా ఉంటూ కృపని ప్రభువా, 100 మంది దగ్గరికి వెళ్ళబోతున్నా, నీ కొరకు పాట పాడాలి, నీ కొరకు వాయిద్యాలు వాంచాలి, నీ వాక్యాన్ని పంచాలి, నీ సేవ చేయాలి, 10 మందికి పవిత్రత అంటే ఎంతో, పరిశుద్ధత అంటే తెలియజేయాలి అని అడిగేవాళ్ళు. ఎంతమంది చెప్పారు? ఆయనే డేవిడ్ బ్రెనార్డ్. మీరు చూస్తున్నారు, అద్భుతమైన పుస్తకం. 2016లో నా జీవితాన్ని బహుగా ప్రభావితం చేసిన దైవజనుడు డేవిడ్ బ్రెనార్డ్ అనేది అద్భుతమైన దైవజనుడు. ఈ డేవిడ్ బ్రెనార్డ్ జీవిత చరిత్రను చదివి హెడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్తాడు. ఈయన చరిత్ర చదివి జాన్ వెస్లీ అనే దైవజనుడు అమెరికాలో గొప్ప సేవ చేస్తాడు. డిఎల్ మూడీ, హెడ్సన్ టైలర్, విలియం కేరీ గొప్ప గొప్ప దైవజనులు ప్రభావితం అవుతారు ఆయన పుస్తకాన్ని చదివి. అద్భుతమైన దైవజనుడు. కారణం తెలుసా? కృప కొరకు గోచాడేవాడు. జ్ఞానం మీద కాదు, కృప మీద ఆధారపడు. కృపని ప్రభువా, కృపను వ్యర్థం చేసుకుంటారేమో, ఆయుష్ అయిపోతుంది, ప్రాణం అయిపోతుంది భయపడేవాడు. ఈ రోజు ఏమన్నా అసలు ఎలా ఉండదు చెప్ప? వయసుందిలే అబ్బా, ఇంకా పాడచ్చు, పాటలు చేయొచ్చు, కానీ ఇంకా ఎంత టైం ఉంది? పాటలు పాడే వరం అన్నా, వాయిద్యాలు వాయించే వరం అన్నా. చాలామంది కృపను కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. ఈరోజు డబ్బు ఉంది, ఆర్థికంగా దింపబడ్డారు. అరే నా డబ్బు ద్వారా కొంతమందికి ఉపయోగపడాలి, ఆశ ఉందా? కృపను వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మై ఫ్రెండ్స్, చాలామంది కృపను కోల్పోయి సేవలో వాడబడలేక, పరిచయలో ఉపయోగకరంగా ఉండలేక నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మీకు వస్తుంది తెలుసా? కృప లేకపోతే ప్రార్థన కూడా చేయలేం, దేవుడి సన్నిధికి కూడా వెళ్ళాం. తెలుసా మీకు అవసరం? అర్థం కలదా? కృప లేకపోతే ప్రార్థన కూడా చేయలేం, దేవుని సన్నిధి కూడా తాకలేం.
తెలీదా? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. ఏం పొందడానికి? కృప పొందడానికి ఎక్కడికి వెళ్ళాలంట? కృపాసనము ఎదుటకు చేరుదము అనుందా? కృపాసనం అంటే అతి పరిశుద్ధమైన దేవాతి దేవుడు ఉండే సన్నిధికి. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలన్నా, ఆయన యొద్దకు వెళ్ళాలన్నా, ఆయనతో గడపాలన్నా, మన ప్రార్థన దేవుని సన్నిధికి వినపడాలన్నా ఏం కావాలా? కృప కావాలి. గుర్తుందా? కయ్యూను చేసిన తప్పును బట్టి దేశ దిమ్మరవై తిరుగుతావురా నువ్వు, నీ మీద జాలి చూపేవాడు ఒక్కడు లేడురా అని అంటాడు దేవుడు. కొంతమంది నన్ను అడుగుతారు ఫోన్ చేసి, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న. ఎందుకు మీరు చేసుకోలే ప్రార్థన? చేసుకుంటారు, కానీ ధైర్యం సరిపోదు కొంతమందికి. ఎందుకంటే నా ప్రార్థన వినపడుతుందా, నా ప్రార్థన దేవుడు వింటాడా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నా జబ్బును బాగు చేస్తాడా అనే ధైర్యం ఉండదు. ఎందుకు ఆ ధైర్యం ఉండదంటే కృపను కోల్పోయి ఉంటారు, కృపకు దూరం అయిపోయి ఉంటారు. ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, చాలామంది యవనస్తులు నేటి దినాల్లో ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనలో స్పర్శ ఉండదు. తలుపు తడతారు కానీ తలుపు తెరవబడిందో తలుపు మూయబడిందో అర్థం చేసుకోలేకపోతున్నారు. వెతుకుతారు కానీ ఆ వెతుకులాటలో కనుక్కోలేకపోతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. చాలామంది ప్రార్థన చేస్తారు, అంతెందుకు ఆరాధన చేస్తారు, ఏందేందో మాట్లాడతారు, ఏందేందో పాటలు పాడతారు, కానీ స్పర్శ ఉండదు. ఆరాధనలో కాళ్ళు చేతులు ఊగుతూ ఉంటాయి, మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, కానీ లోపల అంతరంగం ఉందే, పరిశుద్ధాత్మ ఉండేడే, ఈ మనసు ఉందే, ఈ మనసు కరగదు ఆరాధన చేసేటప్పుడు. ఎందుకు కరగట్లే? కృప లేదు. అర్థం చేసుకోలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు, మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థన వినబడాలన్నా, మీరు ఆత్మీయంగా ఎదగాలన్నా ఏం కావాలా? కృప కావాలా. ఇప్పుడు నా ప్రశ్న, సరే ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఆ కృపను కోల్పోయారా? కోల్పోలేదా? తగ్గిపోలేదా? ఉందా కృప? అయితే ఉందా? ఎందుకు లేదన్నా? కృప ఉందా? కోల్పోయారా? కృప ఉందా లేదా? మీ జీవితాల్లో మీ మనసాక్షి మీద చేయి వేసుకొని, అన్నా నువ్వు చెప్పింది వాస్తవమే అన్న, చాలాసార్లు భూతబొమ్మలకు, సినిమాలకు, లోకానికి, సమాజానికి ఎడిక్ట్ అయిపోయి మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తపడేవాడిని. కృపని ప్రభు అలా ఎప్పుడు చూడు కృపను కామాతురతగా ఉపయోగిస్తున్నా. నేను బలపడి 10 మందిని బలపరచలేకపోతున్నా. కృప లేదన్నా, కృప కావాలి. ఇప్పుడు నేను కృప చేత నింపబడాలి. కృప తగ్గిపోయింది, లేదా ఒకప్పుడు నా భక్తి తగ్గిపోయింది, ఒకప్పుడు ఆత్మీయత తగ్గిపోయింది. ఇప్పుడు కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తిరిగి కృపను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అది ప్రశ్న. ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? వచ్చే ఆదివారం చెప్పంటారా? ఇప్పుడు చెప్పమంటే తనదనం చెప్పేసా, వచ్చే ఆదివారం అయితే వివరిస్తా. ఏం చెప్పాలి చెప్పండి? వచ్చే ఆదివారం చెప్పనా? ఎప్పుడు చెప్పో సమయం వెళ్ళిపోతాం మేము రాము అంటారా? కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? కృపను తిరిగి సంపాదించుకోవాలంటే 3 విషయాలు. బైబిల్లో అద్భుతమైన భక్తులు దావీదు తన కీర్తనలు రాస్తాడు కృప గురించి. అయ్యా కృపనే ప్రభువా. పౌలు కృప గురించి రాస్తాడు. తిరిగి ఆ కృపను సంపాదించుకోవడం ఎలా? ఎంతోమంది కృపను కోల్పోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కృప కోల్పోయారన్నా, మీరు అన్నది వాస్తవమే. చాలాసార్లు నేను కృపను కామాతురతో ఉపయోగించాను. నా యవ్వన కాలం అంతా పాడు చేసుకున్నానన్నా, దేవుని కొరకు వాడబడలేక ముగిచేస్తున్నాం. దేవుని చిత్తం అయితే వచ్చేవారని చెప్తా ఆ కృపను ఎలా పొందుకోవాలో. కానీ చివరిగా ఒక మాట చెప్పి ముగిచేస్తున్నా, అయిపోయింది. బెంగళూరులో 2 అమ్మాయిలు చదువుతున్నారు. బెంగళూరులో ఒకే తల్లికి పుట్టారు. ఎంతమంది? 2 అమ్మాయిలు. ఆ 2 అమ్మాయిలు యవ్వన కాలం మారుమనసు పొందారు, రక్షణ పడ్డారు. ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయన్నమాట. తెలుసా క్యాంపస్ సెలక్షన్స్ అంటే? తెలుసా? రైట్. క్యాంపస్ సెలక్షన్ అయిన తర్వాత మంచి జాబ్ వచ్చింది ఇద్దరికి. అక్క చెల్లెలు ఇద్దరు జాబ్ వచ్చింది. క్యాంపస్ సెలక్షన్లో బెంగళూరుకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఆత్మీయులు. సంఘంలో అక్క చెల్లెలు ఇద్దరు చక్కగా పాటలు పాడేవాళ్ళు, కసు ఊడ్చేవారు, చైర్స్ వేసేవాళ్ళు, బాగా పరిచయం చేస్తారు. యవ్వన కాలం. తండ్రి లేడు, అమ్మాయిలు. తల్లి ఆ పని ఈ పని చేసి మొత్తానికి అయితే బిడ్డలు ఇద్దరు బాగా చదివించింది. బీటెక్ అయిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారు జాబ్ కోసం అని చెప్పి బెంగళూరుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు వారున్న పట్టణంలో ఆత్మీయంగా సంఘంలో బాగుండేవారు, పాటలు పాడేవారు, ఆరాధన చేసేవారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, వెళ్ళే ముందు తల్లి చెప్పింది, అమ్మా మీరు వెళ్తున్న పట్టణంలో పాపం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటారా? తల్లిగా నేనున్నాను అక్కడ. నీ తండ్రి లేడు, మీ అన్నలు లేరు, మీకంటూ ఎవరూ లేడు. సో నువ్వు ఏం చేయాలన్నా, తిరగాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త అమ్మా. మీరు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి అమ్మా. జాగ్రత్త అమ్మా. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, జాగ్రత్త కలిగి ఉండండి అని తల్లి ఏడ్చి తన 2 బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, అలా ప్రార్థన చేసి బయలుదేరే ముందు మందిరం దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మా 2 అమ్మాయిలు బెంగళూరు పట్టణానికి వెళ్తున్నారు జాబ్ చేయడానికి, మా అమ్మాయిల కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. అమ్మా
పాస్టర్ గారు కూడా చెప్పారు, మా యవ్వన కాలం ఉన్నారు, జాగ్రత్త, దేవుడు నమ్ముకున్నారు, జాగ్రత్తగా ఉండండి. సరే, ఇద్దరు ప్రార్థన చేశారు. సరే, వీళ్ళు సంతోషంగా వెళ్ళారు. ఎలాగైనా యవనస్తులు కాస్త కోస్త ఆనందం ఉంటుంది. మీకు ఉందో లేదా నాకు తెలియదు, కానీ నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత తిరుపతిలో సివిల్స్ చేయడానికి వెళ్ళాను. 10th అయిపోతేనే సివిల్ ఇంజనీర్ డిప్లొమా చదువుతున్నప్పుడే వెళ్ళాం. వెళ్తే 10th అయిపోతే ఇంకా కాలేజ్ అంటేనే ఒక వైపు వస్తుంది అనమాట. మనం కాలేజ్ రాపా మనకి చెప్పేవాడు ఉన్నాడుగా. అప్పుడంటే చిన్నప్పుడు రే బుక్ది ట్యూషన్ రా అదిరా ఇది ఆ పుస్తకం ఈ పుస్తకం కూర్చోబెట్టి స్టడీ అవర్లు ఇదంతా ఉండేది. కాలేజ్కి వెళ్ళామనుకో ఇంకా మనమే బాసుగా, ఆడు ఎవరు ఉండరు. దానికి తోడు మధ్యాహ్నం వరకు మా కాలేజ్, ఇంకా మధ్యాహ్నం నుంచి తిరుగుడు గాలి తిరిగినట్టు. సో కాబట్టి అప్పుడు మనకు మంచి ఊపు ఉంటుంది. ఇంకా అరే కాలేజ్ రా మనం రేంజ్ అనేది. సో ఎట్లయినా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వస్తుంది మనసుకు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అనిపించింది. జాబ్కి వెళ్ళారు, జాబ్ జాయిన్ అయ్యారు. మొదట్లో 2-3 నెలలు బాగా ప్రార్థన చేస్తున్నారు. భయంగా చిన్నగా అయిన పరిచయాలు, చిన్నగా అయినటువంటి పరిచయాలు ఉంటాయి కదా, ఇంకా ఆఫీసులో కానీ అక్కడ చుట్టుపక్కల కానీ పరిచయాలు, పీజీలో హాస్టల్లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి బాగా ప్రార్థన చేసేది. ఒక అమ్మాయి, ఇది రెండో అమ్మాయి కూడా ప్రార్థన చేసేది. మొదటి అమ్మాయి ప్రార్థన చేసేది, రెండో అమ్మాయి ప్రార్థన చేసేది. సో ఇలా బాగుంది, అద్భుతంగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక 6 నెలలు అలా గడిచిన తర్వాత ఇంటికి వచ్చారు. ఎవరు? ఇద్దరు అమ్మాయిలు. ఎక్కడికి? అమ్మగారి దగ్గరికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు చిక్కిపోయి ఉన్నారు. అంటే చిక్కిపోవడం అంటే సన్నగా అయిపోయారు. ఇంకా తల్లి కదా, తల్లి చూసిన ఏమైంది, ఏమమ్మా చిక్కిపోయారు, ఏమి పీజీలో హాస్టల్ బాగాలేదా, ఫుడ్ బాగాలేదా అని వచ్చిన మొదట్లో ఇంకా పాయసం తింటావా, చికెన్ తింటావా, మటన్ తింటావా, అడక్కపోయినా పెడతారు నోట్లో. ఎప్పుడు కొత్తలో వచ్చినాక హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఏమమ్మా సన్నగా అయిపోయావు ఏంటంటే, ఏం లేదమ్మా ఏదో జరిగాలా మరి. సరే, జరిగిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు మదన పడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలు రాత్రిపూట ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఏడుస్తున్నారు. ఆదివారం రానే వచ్చింది. ఆ ఆదివారం ప్రభు శరీర రక్తంలో పాల్పు పొందాల. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. పాస్టర్ గారు మైక్ ఇచ్చారు, ఏమమ్మా బాగున్నారా, బాగా వచ్చారు, బెంగళూరు నుంచి ఎలా జరుగుతుంది జాబ్ అంటే, పాస్టర్ గారు అంతా బాగా జరుగుతుంది అంటే సంతోషమ్మా. ఇదో అమ్మగారు వచ్చారు, అదే పిల్లలు వచ్చారు, మైకి అంటే పాట పాడతారు, అద్భుతంగా పాటలు పాడారు. అయిపోయిన తర్వాత మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే ఇద్దరు బోర్ని ఏడుస్తున్నారు. పాపం ఏం ఏడుచారు? బోర్ని ఏడుచారు. పాప పాస్టర్ గారు చూశారు, ఏమైందిరా వీళ్ళిద్దరు, ఏమంతా బాధపడతారే, మదన పడతారే, ఏమైంది? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పిలిచాడు పాస్టర్ గారు ఇద్దరిని. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది, ఏమైనా సమస్య అంటే, అందులో మొదట అమ్మాయి ఇలా చెప్తుంది. ఏమనంటే, పాస్టర్ గారు 1.5 సంవత్సరాల క్రితం నేను బెంగళూరుకి వెళ్ళా. ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మీయంగా చాలా బాగున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపంలో పడిపోతానేమన్న భయం, పాపం నన్ను శోధిస్తుంది. నా చుట్టుపక్కల నా స్నేహితులు వాళ్ళు తిరుగుతున్నప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందా, నా వల్ల కావట్లేదు, భయం వేస్తుంది, ఆత్మీయతను కోల్పోతానేమో, రక్షణ కోల్పోతానేమో, ఆత్మీయత జిగదారిపోతానేమో, భయం వేస్తుంది, తట్టుకోలేకపోతున్నా, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ నా తల్లి ఇన్నాళ్ళు కష్టపడి మనం చదివించింది, కానీ తప్పదు, సంపాదించాలి కదా, వెళ్ళాలి, ప్రార్థన చేయండి, భయం వేస్తుంది అన్నది మొదట అమ్మాయి. ఏమన్నది మొదట అమ్మాయి? భయం వేస్తుంది, పడిపోతానేమో, జారిపోతానేమో అని భయం వేస్తుంది. ఆ దిగులు, ఆ వ్యసనం వల్ల సరిగా భోజనం తినలా, కన్నీటి ప్రార్థన, భయపడిపోతుంది. అవునా? ఎవరు? మొదటి అమ్మాయి. ఇప్పుడు రెండో అమ్మాయి వచ్చింది పాస్టర్ గారు. ఆ అమ్మాయిని చూసిన పాస్టర్ గారు, ఏమ్మా నువ్వెందుకు సన్నగా అయిపోయావు, నీ బాధ ఏమా, నీకేం సమస్య అంటే, పాపంలో పడిపోతావని భయమా, దిగజారిపోతావని భయమా అంటే, ఆ అమ్మాయి మన తెలుసా? పాస్టర్ గారు, పెద్ద పట్టణాల్లో నాలాంటి యవ్వనస్తులు రూములకి వెళ్తూ చిన్న వయసులోనే గర్భసంచాలు పాడు చేసుకుంటూ, శరీరాన్ని పాడు చేసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. వాళ్ళు పాడైపోకుండా ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. నశించిపోతున్న వాళ్ళ యవ్వనస్తుల మధ్య మాదిరికరమైన జీవితాన్ని బ్రతకాలని ఆశపడుతున్నా. వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ కొరకు మదన పడుతున్నా. వాళ్ళ కొరకు బాధేస్తుంది. పాడైపోతున్న యవ్వనస్తులను చూస్తా అంటే బాధేస్తుంది అన్నది రెండో అమ్మాయి. మొదట అమ్మాయి ఏమని ప్రార్థన చేసింది? పడిపోతారని భయం. రెండో అమ్మాయి చేస్తుంది, ఇతరులు నశించిపోతున్న ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తుంది. ఈ రెండు ప్రార్థనలో ఏ గొప్ప ప్రార్థన? ఏమైనా అర్థం కాలేదా? ఈ రెండు ప్రార్థనలో ఏ ప్రార్థన గొప్పది? రెండో ప్రార్థన గొప్పది. ఎందుకు? నశించిపోతున్నారయ్యా, నాతో పాటు యవ్వనస్తులు ఎంతోమంది పాడైపోతున్నారు, వాళ్ళు బాగు చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఈ రెండు ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనకు కృప? రెండింటికి కృప కావాలి, కావాలి. కానీ రెండో అమ్మాయి చేసే ప్రార్థనకు పొందుకున్న కృపను చూసావా? అది బలమైంది. తాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా గొప్ప ఆశీర్వాదం కూడినటువంటి ప్రార్థన అది. అలాంటి కృప కావాలి, బలపరిచే కృప కావాలి. ప్రేమ ఇంకా ఎన్నాళ్ళని పడిపోవడం లేవడం ఇంకా ఎన్నాళ్ళ తాగడం మళ్ళా రావడం. మన మధ్యన ఒక అన్న వచ్చేవాడు, చివరి కూర్చునేవాడు. నేను ఇలాగే వాక్యం చెప్తున్నా, సిగరెట్ తాగకూడదు, పాన్పరాగ గుట్టకల్లాకూడదు, అది అంటే మా తమ్ముడితో చెప్పాడంట. ఎంత మీ అన్న ఎప్పుడు చూసినా ఇట్టే చెప్తాడు వాక్యం.
ఏం నెమ్మ చెప్పచ్చు కదా సమాజం అన్నారు. నాకు వచ్చి చెప్పాడు ఎవరు, ఏమరా ఏంది ఆయన బాధ అంటే, ఇది ఉంటుంది చూసారా, ఈడ పెట్టుకుంటారు పెదాల కదా, ఈడ జోలు పెట్టుకుంటాడు, వచ్చాడు ఇటు చేయి పెడతాడు. ఈ జోవి కనచ్చు కదా, నాకు అది ఇచ్చే ముందు కనచ్చు కదా, ఇది పెట్టుకొని వచ్చాడు. ఆడ బయటికి వెళ్తాను, ఊసేసి నీళ్ళు కొట్టుకొని వచ్చాడు లోపలికి. ఇక్కడ కూర్చొని మళ్ళీ అది తీసుకుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళి పెట్టుకుంటాడు. ఇది ఈరోజు పెళ్లిగాలే, సంసారంలే, ఇల్లులే, కొంపలే, గోడులే, మళ్ళీ సంపాదన మాత్రం గాడిద చూసారా, గాడిద. ఓ మాట ఏమన్నా చదివినా, గాడిద బాగా కష్టపడతాడంట. సింహం కష్టపడుతుందా? ఎప్పుడో చూసారా సింహం బొరువులు మోసేది? సింహం ఎప్పుడైనా ఉప్పు మూటలు మోసేది చూసారా సింహం? గాడిద. కానీ గాడిద బతుకు గాడిదే. ఎందుకో కొంతమంది ఎంత కష్టపడినా ఆశీర్వాదం రాదు, ఎందుకో మరి అర్థం కాదు, అట్లా కష్టపడతాడు. కానీ ఏది? సో మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పడిపోతూ లేస్తూ ఎన్నాళ్ళు ఇలా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ప్రభువా కృపని ప్రభువా ప్రార్థన చేద్దాం. నా యవ్వన కాలంలో పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలయ్యా, ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు మాదిరికరంగా బతకాలయ్యా. కృపని ప్రభువా, వ్యర్థం చేసుకోకుండా భాగ్యాన్ని ప్రభువా. యవ్వన కాలంలో పాటలు పాడే వరం ఉంటుంది, కీబోర్డు రిథమ్ ప్యాడ్ వాయించే వారం ఉంటుంది, ప్రార్థన చేసే వరం ఉంటుంది. వరాన్ని ప్రభువా. చాలా అందంగా ఉండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దేవుని కొరకు యవ్వన కాలంలో వాడబడాల్సిన వాళ్ళు వాడబడకుండా పాడైపోతున్నారు. ఎంతోమంది దేవుని కృపను తెలియక పాడైపోతున్నారండి. తలాంతులు ఉన్నా, అందం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా. సో మై ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కృపను ఉంటే కోల్పోకండి. ఒకవేళ కోల్పోయామన్నట్టయితే ప్రార్థన చేయండి. రేపు ఆదివారం రండి, ధ్యానం చేద్దాం, ఎలా తిరిగి కృపను పొందుకోవాలి. ప్రార్థన చేద్దాం, దయచేసి మోకరిద్దామా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కర్త తండ్రి, నీ కృపలు నాయన దగ్గర మా దేవ, నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. నిశ్చితము జరిగించు నాయన, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింప చేయము. కృపను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా జీవితాల్లో నాయన కృపను వ్యర్థముగా ఉచ్చరింపక, కృపను వ్యర్థముగా ఉపయోగించక, యథార్థంగా నీ సన్నిధిలో ఉపయోగపడే విధంగా జీవించే కృపని తండ్రి. యవన కాలంలోనైనా పాపానికి చేస్తూ, పాపానికి బానిసవుతూ, మాటి మాటికి క్షమాపణ అడిగే, కృపను వ్యర్థంగా ఉచ్చరించే, ఉపయోగించే పాపిష్టి తలంపును మా యొద్ద నుంచి దూరం చేయనైనా. అలాగే ఎవరైతే నీ బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారో కృప నుంచి తిరిగి నీ బిడ్డలు లేవనెత్తండి. ఎవరైతే నైనా పాపానికి బానిసై మాటి మాటికి తండ్రి పాపానికి కృపను ఉపయోగిస్తున్నాను, బలపడి నీ కొరకు మాదిరికరంగా ఉపయోగించలేకపోతున్నా, క్షమించయ్యా అంటున్నారు. క్షమించు నాయన, తిరిగి మమ్మల్ని నిలబెట్టు తండ్రి. విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.